శ్రమలలో కూడా తనకుండా గొనకుండా ఆయన వెంబడించేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. మూడవదిగా లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆ మాది విడిచిపెట్టగలిగేటటువంటి అమ్మ అదెట్లా నేను సంపాదించుకుంటేనే, నేను శ్రమపడితేనే, అదేంటో సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. కానీ మనం దానికి ఆపోజిట్ బతుకుతాం. ఎట్లా సంపాదించుకోవచ్చు, ఎట్లా ఎట్లా చేస్తే అది ఎట్లా అవుతుంది, అది చేస్తే ఇది ఎట్లా అవుతుంది అని స్కీమింగ్ ప్లానింగ్ చేసుకుంటాం మనం. దానికి అతీతంగా ఉండాలి. వాడే నిజమైనటువంటి క్రైస్తవం. దాన్ని బట్టి చూస్తే అనేక క్రైస్తవం పేరు మారుతుంది, కానీ నిజమైన క్రైస్తవం కాదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కన్ఫెషన్ బిఫోర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఎప్పుడు చూసాం మన తలంపులు నెరవేర్చబడాలని, నా ఇష్టానుసారంగా జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. అది జరగకపోయినప్పుడు నిరాశ పడిపోతాం, కృంగిపోతాం. దేవుడి సమయం కొరకు వెయిట్ చేయాలి. దేవుడు ఏం చెప్తాడో అది జరిగించడానికి వెయిట్ చేయాలి. దానికి మనకు పేషెన్స్ అవసరం. అపోస్తలుడు పౌలు ఏం చేసినట్టు చూడండి. ఆ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఏమేమి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. శ్రేష్టమైన జ్ఞానం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. అది క్రైస్తవం అండి. ఒక ఆమె పేరు హడస్స ఏమైంది? ఎస్డేర్ అయింది కదా, రాణి అయిపోయింది. మహల్లో రాణి అయిపోయింది, ప్యాలెస్ లో రాణి అయిపోయింది, రాజు భార్య అయిపోయింది. ఊహించినంతగా దేవుడు ఆమెను ఆస్వాదించాడు. అప్పుడు హామాన్ అనే వాడు యూదుల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. వాడిని ఎట్లనో చంపాలని మొదటికు ఒక ఊరి కూడా తయారు చేసినట్టు అని మొదటికే తెలిసి ఎస్తేరుకు చెప్తుంది. ఇట్లుంది పరిస్థితి, ఎట్లా రాజు దగ్గరికి పోవాలనే, కానీ రాజు పిలిచే కానీ పోకూడదే. ఆ కాలంలో రాజు పిలిచే కానీ పోకూడదే. ఎట్లా అంటే ఏమొస్తామే ఎస్టేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్టేరు గ్రంథం 4:16. If I perish, I perish. నేను నశించిన నశించెదను. నేను నశించెదను అంటే ఆయన ప్రజల కొరకు, ఆయన ఏర్పరచుకున్న జనాంగం కొరకు, యూదుల కొరకు నేను నశించెదను. ఆయన పిలవకపోయినా నేను పోయి రాజుకుండా పోయి కాపాడుతున్నాను. అర్థమైందండి? అది నిజమైనటువంటి క్రైస్తవం. దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసే గుణం, సద్గుణం ఉండాలంటారు. అప్పుడే నిజమైనటువంటి మనం క్రైస్తవం. మోసెస్ ఏం చేసినాడండి? ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-27 వచనం. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-27. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానము నందు దృష్టి ఉంచెను. ఆయన ఏం చేసినాడు? సమస్తాన్ని త్యజించేసినాడు. అన్ని ప్యారిషల్ కంఫర్ట్ అంతా వదిలేసి తన ప్రజలతో చేరడానికి నిర్ణయించుకున్నాడు. అది నిజమైనటువంటి త్యాగం. ఆ విధమైనటువంటి ఆత్మీయ దృక్పథం, ఆ విధమైనటువంటి ఆత్మీయ ఆలోచన కలిగి ఉన్నారు. అంటే సమర్థాన్ని ఆయన కొరకు తెగించేటట్టున్నారు. అని వాటిని అడ్డు పెట్టుకోకూడదు. డబ్బు దాహం అంటారు. డబ్బు దాహం, లక్షల దాహం. సో ఆ దాహం ఉంటే నాశనం అయిపోతాం మనం.
ఎప్పుడే కానీ ఆయన ఉండదు. దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు నా అక్కర్లు తీరుస్తాడు అని ఆయన పైన ఆధారపడాలి. సో మూడవది ఏంటి, నిజమైన క్రైస్తవురాలు అయితే సమస్తాన్ని త్యాగం చేసేవాడు. ఫస్టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రైస్ట్. ఆ విధంగా అపోస్తలులు ఆ కాలంలో చేసినారు. బర్నబాస్ ఏం చేశాడు తెలుసు కదా మీకు, తన ఆస్తిని అంతా అమ్మి, ఆ అమ్మిన డబ్బు ఎంత వచ్చిందో అంతా అపోస్తలుల పాదాల కింద పెట్టేశాడు. అర్థమైందంటే అది త్యాగం. అలాంటి త్యాగం మన త్యాగం ఎక్కడుంది? నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది. ప్రభు చేసేదా మేలుకో Think of it. I am prepared to sacrifice everything for the cause of Christ. ప్రభు యేసుక్రీస్తు కొరకు ఒక అమృతాన్ని అప్పగించుకునే వారంగా ఉన్నామా? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయాన్ని 26-25 యేసుక్రీస్తు నామం కొరకు, యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న వారు పౌలు బర్నబాసు గురించి రాసినాడు. అర్థమైందండి? అది నిజమైనటువంటి క్రైస్తవం. అన్నిటికీ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. అది ఉందా, ఇంకా సంపాదిద్దాం, అది అది దైవ లక్షణం కాదు. ఆ తర్వాత 4వదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31. If you continue in my word, then are you my disciples అంటాడు. యేసు ప్రభువు చెప్పిన మాట ఇవన్నీ నేను చెప్పినట్టు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. శిష్యులు ఎవరట? ఆయన వాక్యం ముందు నిలిచి ఉన్నవారు కదా. పేతురు వాక్యం చెప్తే దాదాపు 3,000 మంది రక్షణ పొందినారు. వాటి గురించి ఏమి రాసిందంటే, వీరు ఇదే అంటే ఎవరు? రక్షింపబడిన వారు, రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వారు ఏం చేశారంట? అపోస్తలుల బోధయందు, సహవాసముందు, ప్రార్థనయందు ఎట్లున్నారు? అప్పుడప్పుడు ఉన్నారా, ఎడతెగకున్నారా? ఎడతెగక ఉన్నారు. అది ఆ విధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం. వాక్యంలో నిలిచి ఉంటేనే కానీ మనం క్రైస్తవులు కానీ. వాక్యంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కనుక, వాక్యంలో మాకు ఈ విధంగా నేర్పించారు కనుక నేను ఈ విధంగా జీవిస్తాను. ఐ విల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ సపరేషన్. ప్రత్యేకించబడిన జీవితం నేను జీవిస్తానన్న దృక్పథం మనము కలిగి ఉండాలి. ఆ వాక్యంలో నిలిపింటే గాని నువ్వు క్రైస్తవుడు కాదు. వాక్యం చదువుతుంటాము, మనం సైతంతో సూపరిశీలు చదువుతాం. నిజమైనటువంటి శక్తిని వాక్యం ద్వారా మనం అనుభవించలేకపోతున్నాం ఈనాటి తెలివి. ఎందుకంటే ఏదో పైపైన ఏదో చదవాలి కదా అని కొడతా కొడతాం. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి కలిగినటువంటి మనకు అది దేవుని యొక్క శక్తిని బైబిల్ మనం చూసాం. అది మనం అనుభవించగలిగేటట్టుగా, లేకపోతే ఏం రాదు దాని గురించి చెప్పుకుంటా ఉంటే ఆనందంలో, ప్రాంతంలో, వాక్యంలో ఇవన్నీ వాడు పొగుడుతా ఉంటాం ఏమేమో. కానీ అది మన జీవితానికి అన్వయించుకోవాలి, మన జీవితంలోకి అనుభవించేటట్టు రావాలి. వాక్యానుసారమైనటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. నీవు నా వాక్యం నిలిచి ఉంటేనే కానీ నీవు నా శిష్యులు కావాలని చెప్పాడు. సో వాక్యం అనేది ఎంతో వండర్ఫుల్ ట్రెజర్. మొత్తం గారు ఈ పాట పాడించేవాడు. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ మెజర్, we will travel together my Bible and I. ఎంత అద్భుతం అది ఉంది.
వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ గాడ్ హెస్ గివెన్ టు us. మా ఊరు గూడూరులో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దున్నుతుంటే పేద రైతు దున్నుతుంటే అపరకం కనబడింది. అపరకం మా గూడూరు ఫేమస్ ఫర్ అపరకం. గూడూరు ఇస్ నోన్ ఫర్ మైకా మైన్స్. మా ఊరు చుట్టూ మైకా మైన్, గోగిపురం అంత అన్ని మైకా మైన్. ఆ మైకా మైన్స్ లో మైకా కనబడింది దున్నుతుంటే. అది ఏంటో కనబడుతుంది అని చెప్పి సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు చూపిస్తే